హలో, వెల్కమ్ టు శ్రీ పన్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ నీట్గా ఎలిగెంట్గా రాయల్గా ఉండే కలెక్షన్స్ అండ్ నో మోర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. అలా ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్, డైమండ్ రెప్లికా కలెక్షన్స్ అండ్ బీడ్స్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఇవాల్టి కలెక్షన్లో ఫస్ట్ చూపించడానికంటే ముందు దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఇది ఎవరు అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూసేద్దాము, ఇంత అందమైన గిఫ్ట్ ఎవరికి వస్తుంది అని. అండ్ లాస్ట్ వీడియోలో కూడా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి వాయిస్ హాఫ్ ఆఫ్ ద వీడియో తర్వాత వాయిస్ అసలు రికార్డ్ అవ్వలేదు. అందులో కూడా నేను మీకు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే కమింగ్ బ్లాక్ బీడ్స్కి ఒక మంచి టైటిల్ సజెస్ట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ నుంచి ఏంటంటే బ్లాక్ బీడ్స్ వీడియో రోజు 2 గివ్ అవేలు ఉంటాయి. ఒకటేమో ఇలా ర్యాండమ్గా తీసే గివ్ అవే, ఇంకొక గివ్ అవే ఏంటంటే ఎవరైతే మంచి టైటిల్ అంటే నెక్స్ట్ కమింగ్ వీడియోకి బ్లాక్ బీడ్స్ వీడియోకి ఎవరైనా ఒక మంచి టైటిల్ పెడితే కనుక నేనే పర్టికులర్గా ఆ పర్టికులర్ నేమ్ చూస్ చేసుకొని వాళ్ళకి పర్సనల్గా ఇంకో గివ్ అవే ఇస్తాను. అందుకే ఈ వీడియోని కాదు, ప్రతి బ్లాక్ బీడ్స్ వీడియోకి 2 గివ్ అవేలు ఉంటాయి. ఒకటేమో ర్యాండమ్గా చూస్ చేసిన కామెంట్ పిక్కర్, ఇంకొకటి ఎవరైతే బ్లాక్ బీడ్స్ వీడియోకి కామెంట్ చేస్తారో మంచి కామెంట్ అంటే ఆ కామెంట్ ఎలా ఉండాలంటే నేను టైటిల్లో పెట్టుకునేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ బీడ్స్ వీడియో ఉంటుంది కదా థర్స్డే రోజు, ఆ బ్లాక్ బీడ్స్ వీడియోకి మీరు చూస్ చేసుకున్న టైటిల్ సెలెక్ట్ చేసుకునేంత గొప్పగా ఉండాలి. అలా పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను. ఆలోచించండి, ఎవరి ఆలోచనలలో ఏముంటే తెలియదు కదా. సో మీరే నాకంటే బెస్ట్గా ఆలోచించవచ్చు, మీరే నాకంటే బెస్ట్గా టైటిల్ సజెస్ట్ చేయొచ్చు కూడా. సో యూజ్ చేసుకోండి, మీకు అది గుర్తుగా నేను ఇచ్చిన గిఫ్ట్ ఉంటుంది, మీ గుర్తుగా నేను ఒక మంచి టైటిల్ని పెట్టుకుంటాను. ఏమంటారు కదా? బాగుంది ఐడియా. లెట్ us ప్రొసీడ్. సో ఇవాళ కలెక్షన్లో వచ్చేసి దిస్ ఈజ్ ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ అండ్ పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా కలెక్షన్. మీకు ఇదంతా కూడా ఇటాలియన్ చైన్ మోడల్లో వచ్చేస్తుంది అండ్ పెండెంట్ వచ్చేసరికి ఏంటంటే పర్ల్ అండ్ కొరల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎలాంటి డార్క్ శారీస్ మీరికైనా వెయ్యండి, అప్ టు ద మార్క్ జ్యువెలరీ మోడర్న్గా నీట్గా ఉంటుంది. అది కాంట్రాస్టే కావాల్సిన పని లేదు. యూ గో విత్ ఎనీ డార్క్ గ్రీన్, డార్క్ పర్పుల్, మెజెంటా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ ట్రై అవుట్ దిస్ కలెక్షన్. ఎంత మోడర్న్ లుక్ వచ్చేస్తుంది అనేది. పెండెంట్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఇదిగో ఇలాంటి వర్క్స్ చూసినప్పుడే అనిపిస్తుంది అసలు నాకు ఇంకా గోల్డ్ వద్దు, 1 గ్రామ్తో సెటిల్ అయిపోదాము అని. ఎస్, నిజంగా మార్వెలస్ కలెక్షన్స్ అండి. కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేసి ఇదంతా కూడా స్టోన్ వర్క్, ఇదంతా డైమండ్లో వేసేసుకొని మన మెడలో వేసుకొని మురడం కంటే కూడా హ్యాపీగా ఇలా నచ్చినట్టుగా కొనుక్కొని ఫర్దర్గా ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఆప్షన్ ఏమో. ఒక్కసారి ఆలోచించండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. సచ్ ఎ వండర్ఫుల్ కలెక్షన్. దిస్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్. అసలు వేటికి అవి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మాటలు లేవు అసలు. మనం పెట్టే ప్రైస్ ఎంత తక్కువ బడ్జెట్ అసలు. 1450 ఈజ్ ఏ నాట్ ఈవెన్ కన్సిడరబుల్ ప్రైస్ అని నేను అనుకోవట్లేదు, సౌండ్ ప్రైస్ అని కూడా నేను అనుకోవట్లేదు. దట్స్ మినిమం బడ్జెట్లో ఎంత బెస్ట్ అవుట్పుట్స్, ఎంత బెస్ట్ కలెక్షన్స్. అది అవునా కదా? ఒకసారి చిన్న కామెంట్ చేయండి కింద. 1450 ఈజ్ అ ప్రైస్. ఇటాలియన్ చైన్ వచ్చేస్తుంది. ఐదర్ లేదు దీన్ని బ్లాక్ బీడ్స్లో వేస్తానంటే వేయండి, ఇంకేదైనా చైన్స్లో వేస్తానంటే వేయండి. ఎలా వేసినా నేనేం మాట ఇవ్వగలను, ఖచ్చితంగా ఇది మీకు అందంగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ద డిజైనింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఒక బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్ చూసేద్దాము. అలా తహదాలాడిస్తుంది బీడ్స్ కలెక్షన్లో డిజైనింగ్ అనగానే. ఎస్, ఎంత బాగుంది కదా. పర్పుల్ కలర్ బీడ్స్లో వచ్చేసింది, పింక్ డ్రాప్స్ వచ్చేస్తాయి అనమాట. క్లియర్గా చూడండి, కంప్లీట్గా మీనాకారి వర్క్ వచ్చేస్తుంది. అంటే రెగ్యులర్గా ఉండే రఫ్ సైజ్ ఆఫ్ బీడ్స్ అయితే నేను చూస్ చేసుకోలేదు. ఎంత క్లాసీ లుక్లో ఉందంటే బీడ్ క్వాలిటీ, యూ కెన్ సీ హియర్. ఇలా డ్రాప్ షేప్లో వచ్చేస్తుంది, బేబీ పింక్లో కంప్లీట్గా మీనాకారి వర్క్ వచ్చేస్తుంది. ఎంత డీసెంట్గా అంటే అంత డీసెంట్గా ఉందండి. ఇవన్నీ కూడా పర్పుల్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ ఇచ్చేసాము. కాస్త డిఫరెంట్గా జ్యువెలరీ సెట్ చేసుకోవాలి బీడ్స్ కలెక్షన్లో, కొంచెం యూనిక్గా కనిపించాలంటే కనుక మీకు ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ అంటే దట్స్ అ పర్లయ ఎక్స్క్లూజివ్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇన్ జనరల్గా అయితే చెప్పను, బట్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ అంతే. ఇంకా
బెస్ట్ పర్నే కలెక్షన్స్ అనేది మీరు ఫీల్ అవ్వాలంటే బీడ్స్ కలెక్షన్ లో మీరు చూడండి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి, అసలు బ్లాక్ బీడ్స్ లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. బీడ్స్ కలెక్షన్ లో సింపుల్ బీడ్స్ కలెక్షన్ లోనే విత్ మినిమం బడ్జెట్ లోనే ఎంత గ్రాండ్ సెట్స్, ఏ శారీకి అయినా ఆప్ట్ అయ్యేలాగా ఎంత నీట్ గా రాయల్ లుక్ లో వా క్యా బాత్ హై అని మీరు అనాల్సిందే, నేను వినాల్సిందే కదా. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక చిన్న కామెంట్ ప్లేస్ చేయండి. ఇంతకంటే మంచి డిజైన్స్ విత్ డీసెంట్ ప్రైస్ లో విత్ డీసెంట్ లుక్ లో ఈ శారీకి ఇది కావాలి, ఎస్ ఇది ఇక్కడే కొనుక్కోవాలి అనేకునేలాగా అంత బెస్ట్. చూడండి ఎక్కడ కూడా మీకు అది రెగ్యులర్ అవుట్పుట్ లాగా ఉండదు, నీట్ గా రాయల్ గా ఉంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ క్వాలిటీ ముఖ్యంగా అది చూడండి. నేను ఇచ్చిన అవుట్పుట్ పర్పుల్ కదా, బేబీ పింక్ కదా, ఈ కాంబినేషన్ లో శారీస్ అలా ఏం లేవండి అని అనుకోకండి. ఇక్కడ సెల్ఫ్ గాని కాదు, కాంట్రాస్ట్ లో ఏ చిన్న ఫ్లోరల్ ఫ్లవర్ మ్యాచ్ అయినా దీన్ని డీసెంట్ గా పేరప్ చేసేసుకోవచ్చు. చాలా 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 నీట్ గా, చాలా రాయల్ గా చక్కగా ఉంది. అరే బీడ్స్ లో ఇంత మంచి డిజైన్స్ కూడా ఉంటాయా అనుకునేలాగా ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. జస్ట్ అలా క్రీమ్ కలర్ శారీ, అంటే ఇందులో ఎక్కడ కూడా కలర్ లేదు కదా, క్రీమ్ కలర్ దాని మీద వేయండి. దీనికి సెల్ఫే కాక్కర్లేదు కదా, జస్ట్ అలా క్రీమ్ శారీస్ మీదకి, లెమన్ ఎల్లో శారీస్ మీదకి, సిల్వర్ శారీస్ మీదకి అలా వేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. 1200 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ద బీడ్స్ కలెక్షన్స్ లో ఇది కూడా ఒకటి. ఒకసారి వెయ్యండి, అప్పుడు తెలుస్తుంది కదా అవుట్పుట్ ఎలా వచ్చేస్తుంది. నిజంగానే బీడ్స్ ఇంత అందంగా ఉంటాయా అనుకునేంత బాగుంటాయి. అది మీరు ఒకసారి ప్రాక్టికల్ గా వేసి చూస్తే అది అర్థమవుతుంది మీకు, బీడ్స్ కలెక్షన్ లో డిజైన్స్ ఎంత బాగుంటాయి అని. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇది కంప్లీట్ గా కుందన్ లో ఇచ్చేసాను. ఇది మేక్ చేయడానికంటే ముందు నా ఫీలింగ్స్ ఏంటంటే, జస్ట్ ఐ వాంట్ టు మేక్ దిస్ అవుట్పుట్ యాజ్ ఎ కంప్లీట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్. నో మ్యాటర్ అబౌట్ ద ప్రైస్ గురించి అసలు నేను ఆలోచించలేదు. ఒకటి ఆలోచనలో మైండ్ లో ఏం పెట్టుకున్నానంటే, దీన్ని కంప్లీట్ గా నేను గోల్డ్ లుక్ కిందకి ఇచ్చేసేయాలి, ద బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలి అనిపించింది. సో ఐ మేడ్ దిస్ విత్ కుందన్ పీసెస్ తో, రూబీ స్టోన్ వర్క్ తో ఎంత డీసెంట్ గా వచ్చేసిందంటే, జస్ట్ మీరు అలా వెయ్యండి, వేస్తూనే అర్థమైపోతుంది హౌ ఫార్ ద ప్రొడక్ట్ ఈస్ జెన్యూన్ అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అండ్ రియల్ అనేది. యూ జస్ట్ సీ హియర్. ఇవన్నీ కూడా కుందన్ పీసెస్ వచ్చేసాయి, కంప్లీట్ గా కుందన్ పీసెస్ వచ్చేసాయి ఇక్కడ అంతా కూడా. అండ్ వీటికి మధ్యలో అంతా కూడా మీకు రియల్ బీడ్స్ ఇచ్చేసాను, రియల్ ఇది రియల్ రష్యన్ బీడ్స్. అండ్ రూబీలో ఆనెక్స్ ఇచ్చేసాను అనమాట, సారీ నాట్ ఆనెక్స్, ఇది రూబీ హర్ట్ లో డబుల్ కట్ స్టోన్. ఎంత నీట్ గా అంటే, మనం దీన్ని బ్లాక్ బీడ్స్ లో వేసుకున్నాం ఈ స్టోన్ ని. నేను పెట్టి దగ్గర ఎన్ని మంత్స్ అవుతుందో తెలీదు, ఇప్పటి వరకు ఒక 80 నుంచి 90 ఆర్డర్లు ఖచ్చితంగా చేసి ఉంటాం మనం దీంట్లో, ఈ రూబీ హార్ట్స్ దాంట్లో. అసలు నేను ఇంకా చెప్పాలంటే, నేను దీన్ని ఆఫ్లైన్ లో షోకేస్ లో కూడా పెట్టలేదు. ఈ ప్యాటర్న్ ని పెట్టేస్తే అలా మాయమైపోతుంది, అంత బ్యూటిఫుల్ గా వచ్చేసింది వర్క్ అనేది. ఇక్కడ రూబీలో హార్ట్ వచ్చేసింది అండ్ కుందన్ పీసెస్ ఇచ్చేసాము. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్. రియల్ బీడ్స్ ఏంటంటే నేను నిజంగానే రియల్ బీడ్స్ అని చెప్పేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్. గోల్డ్ కి ఎక్కడ కూడా తగ్గకుండా నాకు యాజ్ ఇట్ ఈస్ గా గోల్డ్ రెప్లికాలో చేసి ఇవ్వండి. రియల్ బీడ్స్ యూజ్ చేస్తూ, హై క్వాలిటీ ఆఫ్ కుందన్ స్టోన్స్ యూజ్ చేస్తూ, హై క్వాలిటీ ఆఫ్ రూబీ స్టోన్స్ యూజ్ చేస్తూ చేసి ఇవ్వండి బెస్ట్ అవుట్పుట్ అంటే, ఐ కెన్ సజెస్ట్ దిస్ హ్యాపీగా వితౌట్ ఎనీ హెసిటేషన్. ఒక సింపుల్ గా డీసెంట్ గా ఉండే మాలను మేక్ చేయడం అంటే ఇంకా ఇదే. మధ్యలో అంతా కూడా పలకసరులతో టచ్ ఇస్తూ, బ్యాక్ వచ్చేసి ఏంటంటే సరోస్కిస్ ఇచ్చాను, గ్రీన్ రూబీ. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ దీని ప్రైస్. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే, ఇది నేను డబల్ కట్ స్టోన్ వాడాను, ఈ స్టోన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈ పర్టికులర్ గా ఈ రూబీలో హార్ట్ షేప్. అండ్ ఇది వచ్చేసి ఈ కుందన్ కి ఎక్కువ కాస్ట్ పడుతుంది. దిస్ ఈజ్ అ సిల్వర్ మిక్స్డ్ కుందన్, జడావులో ప్రీమియం క్వాలిటీ సిల్వర్ మిక్స్డ్ కుందన్. అండ్ వీటన్నిటికీ పలకసర్లు. ఇంకా నిజం చెప్పనా, ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలి అంటే, నేను ఇది క్లియర్ కట్ గా ఫిగర్ అవుట్ చేయలేదు.
ప్రైస్ ఇక్కడ నేను కూర్చొని కనుక ఇంకా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ప్రైస్ రాదు. దీని ప్లేస్లో 2 వస్తుంది. నిజం, నేను చెప్పేది నిజం. నేను ఇంకా చాలా మాటికి కొంత కాస్ట్ వదిలేసాను, షిప్పింగ్ వదిలేసాను, మేకింగ్ వదిలేసాను, సరోస్కి పర్ల్స్ కాస్ట్ వదిలేసాను. ఓన్లీ ఈ కుందన్ పీసెస్ ఉన్నాయి చూసారా, కుందన్ పీసెస్ ఈ రియల్ గ్రీన్ బీడ్స్ ప్రైసెస్ అవి మాత్రమే వేస్తే ఇగో ఇంత ఇంత వచ్చేసింది అనమాట ఫిగర్. ఇంకా అడిషనల్గా నేను మేకింగ్, షిప్పింగ్, ఈ వెనకాల పర్ల్స్ కాస్ట్ అదంతా ఏం వెయ్యలేదు. వాట్ మై ఇంటెన్షన్ బిహైండ్ దిస్ అంటే, ఏమో ఇది బెస్ట్గా ఉంది అవుట్పుట్, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇది రీచ్ అవ్వాలి. ఎస్టర్డే ఈవినింగ్ ఒక కస్టమర్ వచ్చేసింది షాప్లోకి. షీఈస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 55 or 60, ఆ మిడిల్లో ఉందన్నమాట. హౌ హ్యాపీ షీ వాజ్ విత్ దిస్ రూబీ స్టోన్స్తో అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. తను ఎప్పుడు గోల్డ్ 1 గ్రామ్ ఎప్పుడు వేయలేదంట. బ్లాక్ బీడ్స్లో ఇది వేసి ఇచ్చినాము, ఈ పీస్ వేసి ఇచ్చేస్తే చూసి అసలు ఎంత మురిసిపోతుందంటే షీ ఫీల్ సో హ్యాపీ. నాకు ఆవిడ కళ్ళల్లో ఆ బ్లింకింగ్, ఆ హ్యాపీనెస్ అని కనిపించేసింది. మీరు నమ్మినా నమ్మకపోయేది, నేను చెప్పేది నిజమండి. సో అందుకే ఈ పీస్ మేక్ చేస్తుంటే నేను ప్రైస్ని దాన్ని ఏం కన్సిడరేషన్ చేయలేదు. ఐ వాంట్ టు మేక్ ద బెస్ట్ అవుట్పుట్. ఒక మిడిల్ ఏజ్ ఆవిడ 55-60 ఆ ఏజ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు అంత హ్యాపీగా రిటర్న్ అవుతున్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ ఆల్సో. ఎందుకంటే ఇన్ జనరల్గా 20s, 30s, 40s వాళ్ళకి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ వెన్ కమ్స్ టు ద 50+ వాళ్ళకి ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే ఆ జ్యువెలరీ సెట్ చేసుకోలేరు, వేయలేరు. బట్ ఈ పర్టికులర్ డిజైన్ అనేది ఇట్ విల్ సూటబుల్ టు ఆల్ ద పీపుల్ అండ్ ఆల్ ద ఏజెస్. దో యు ఆర్ ద యంగర్, టీనేజర్, మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. జస్ట్ ఓన్లీ ఇయర్ రింగ్స్తోని మీ హైలైట్ అయిపోతే కనుక యంగ్స్టర్స్ పెట్టేసుకోవచ్చు. అలా పైన స్టడ్స్ లేదా ఇంకేదైనా పెట్టుకుంటామంటే మీరు ఏ ఏజ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ ఒక్కటి మార్చేస్తే దీన్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఇన్ ద కుందన్ అండ్ రూబీ ప్యాటర్న్లో ఇది కూడా ఒకటి అని హ్యాపీగా చెప్పేస్తాను వితౌట్ ఎనీ హెసిటేషన్. ఓకే, ద నెక్స్ట్ ఈస్ there is one more beautiful collection with this is one more beautiful collection. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్, ఇవన్నీ కూడా ఒరిజినల్ బీడ్స్. ట్రస్ట్ మీ, ఇక్కడ పర్ల్ తప్ప ఇదంతా కూడా ఒరిజినల్ బీడ్. మీరు దీన్ని కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని గోల్డ్లో వేయించుకుంటారా, డైమండ్స్లో వేయించుకుంటారా, వేయించేసుకోండి. ఆల్ దీస్ ఆర్ ద రియల్ బీడ్స్. దీనికంటే ఖచ్చితంగా కాంట్రాస్ట్ ఇవ్వాలి అనుకొని పర్ల్ పెండెంట్ మ్యాచ్ చేశాను. చూడడానికి సింపుల్ కలెక్షన్ లానే ఉంటుంది, కానీ దీని అందమంతా కూడా ఇదిగో ఈ బీడ్స్లో ఉంటుంది అండ్ ఈ బీడ్స్లో వేసిన పెండెంట్లో ఉంటుంది. చాలా చాలా రాయల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. పర్ల్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్ లీఫ్లో వచ్చేస్తుంది. పెండెంట్ అంతా కూడా ఇలా పర్ల్స్తో మిక్స్ అయి వస్తుంది అనమాట. ఇక్కడ పర్ల్ ఇది కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఎనీ బ్లూ కైండ్ ఆఫ్ శారీస్ మీదకి బ్రహ్మాండంగా వేయచ్చు. చూడడానికి ఇది సింపుల్గా పెండెంట్ చైనే అనిపిస్తుంది, కానీ వేస్తే తెలుస్తుంది ఆ బ్యూటీ ఏంటి అని. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత బ్రైట్గా వచ్చేసాయి అంటే యూ కెన్ సీ హియర్. పుష్ బ్యాక్ వచ్చేసింది. నిజంగా లవ్లీ కలెక్షన్స్ అండి. ఇలాంటివన్నీ ఏంటంటే తీసి మనం దాచిపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, అకేషన్ లేదు. నో 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 నో, మీకు రిక్వైర్మెంట్ ఉండి అకేషన్ ఉన్నప్పుడు ఇది స్టాక్లో ఉండదు. అది స్టాక్లో ఉన్నప్పుడు మీరు పర్చేస్ చేసి మీ రిక్వైర్మెంట్కి వాడుకోండి. ఏం చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి. దీస్ ఆర్ ద రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ కలెక్షన్స్ విత్ బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చేసింది. అండ్ ఈ బీడ్స్, ఈ నీట్నెస్, ఈ స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. మీకు సింపుల్గా 20 inches సుమారుగా ఆ లెంత్లో వచ్చేస్తుంది. ఇది లాంగ్ లెంత్లో బాగోదు. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ అండ్ అడ్వైజబుల్ లెంత్. ఆ లెంత్లో ఉంటే ఏంటంటే పెండెంట్ హైలైట్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ లెంత్లో సెట్ చేస్తే ఇక్కడ హైలైట్ చేయాల్సింది పెండెంట్, బీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఎంత బ్రైట్గా ఉన్నాయి. జనరల్గా అనిపిస్తుంది బ్లూలో ఏమైనా మంచి జ్యువెలరీ దొరికితే బాగుండు అని. దెన్ ఐ కెన్ సజెస్ట్ యూ దిస్ పీస్. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. 1650 is the price. ఓకే, కలర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాయల్ అండి, మంచి రాయల్ బ్లూ. మనకి పర్ల్ గ్రీన్, రూబీ, మెరూన్, ఎల్లో అలా చాలా కలర్స్లో చాలా డిజైన్స్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ
వెన్ కమ్స్ టు ద బ్లూ షేడ్ వచ్చేసరికి కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. మీరు చూడండి, ఎందుకంటే బ్లూకి ఏది పడితే అది సెట్ అవ్వదు. ప్రాబ్లం వల్ల అదే. బ్లూకి ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ బ్లూ బీడ్స్లో సెట్ చేయలేము. నిజం. కొంచెం ఎక్కువగా బ్రెయిన్ పెట్టాలి, కొంచెం ఎక్కువగా డెప్త్గా ఆలోచిస్తేనే పర్టికులర్గా బ్లూ బీడ్స్కి సెట్ అయిపోతాయి. ఈ రూబీ, వైట్, గ్రీన్, కోరల్స్లో ఉన్న అన్ని కాంబినేషన్స్ బ్లూ బీడ్స్లో సెట్ చేయలేము. అందుకనే ఏది కోరి పెట్టుకొని మేక్ చేసుకున్న కలెక్షన్ అనమాట ఇదంతా. చూడడానికి సింపుల్గా ఉంటుంది, బట్ వేయండి, ఆ గ్రాండ్నెస్ అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ వన్ మోర్, ఇలా పెండెంట్ ఇయర్ రింగ్స్ నాకు వద్దు, బట్ బ్లూలో చాలా పట్టు సారీస్, అలా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి. కొంచెం ఏమైనా సింపుల్ కలెక్షన్స్ అంటే కనుక మీరు ఇలా ప్లెయిన్ బీడ్స్కి వెళ్ళిపోవచ్చు మ్యామ్. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్, మీరు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. 100కు 100% ఇవి రియల్ బీడ్స్ కలెక్షన్స్. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ప్రెట్టి, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ డీసెంట్ కలెక్షన్స్. మీకు ఇది అరౌండ్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్లో వచ్చేస్తుంది. యా, 2 లేయర్డ్గా వచ్చేస్తుంది, స్టెప్ బై స్టెప్, చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ బీడ్స్, రియల్ పంకిన్ బీడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మీకు తెలుస్తుంది కదా, ఈ కార్వింగ్ అనేది తెలుస్తుంది కదా బీడ్ మీద. సూపర్. చాలు, ఇంతకంటే అఫీషియల్నెస్ ఏముంటుంది చెప్పండి మనకి. సింపుల్గా ఏమైనా పర్ల్లో కానీ ఇయర్ రింగ్స్ కానీ అలా పెట్టేసుకుంటే మీరు ఎంత మంచి శారీస్ మీదకైనా డీసెంట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద హారాలు అవన్నీ అక్కర్లేదు. బీడ్స్ కలెక్షన్లోనే యూనిక్గా మ్యాచింగ్ కానీ కాంట్రాస్ట్ కానీ వేసుకొని వెళ్తే ఆ లుక్, ఆ హుందాతనమే వేరప్ప. వాట్ డు యూ సే కదా. చిన్న కామెంట్ ఒకటి ప్లేస్ చేయండి, ఐల్ బి మోర్ హ్యాపీ విత్ దిస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ అ ఫ్యాన్సీ బీడ్స్ కలెక్షన్లో విత్ అ డిఫరెంట్ కాంబినేషన్లో. అగైన్ కాసు మాల, కాసు పెండెంట్లో రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్లో మేక్ చేసిన కలెక్షన్. ఇక్కడ బీడ్స్ సెలెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ వెరీ యూనిక్. లైట్ బ్లూ, లైట్ పేస్టల్ గ్రీన్ కలర్ షేడ్స్లో మేక్ చేసిన కలెక్షన్. దిస్ ఈస్ వెరీ 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 ప్రెట్టి, వెరీ 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 యూనిక్, వెరీ రాయల్. అండ్ ఇయర్ రింగ్ వచ్చేసి దిస్ ఈస్ కాసు ఇయర్ రింగ్ వచ్చేస్తుంది విత్ గ్రీన్ స్టోన్. మీకు పెండెంట్ వచ్చేసి ఇంకా దీని డీసెన్సీ ఎలా ఉంది అనేది నేను చెప్పడానికి లేదు, యూ కెన్ ఫీల్ ఇట్. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో ఐ కాంట్ టెల్ ఎనీథింగ్. మీకు ఇంతకు ముందుకు కూడా చూపించాను బ్లాక్ బీడ్స్ వీడియోలో, మొన్నటి బ్లాక్ బీడ్స్ వీడియోలో కూడా చూపించాను. యూ కెన్ ఒక బెస్ట్ పెండెంట్ అమ్మవారి రూపులో అంటే కనుక ఇది నేను హ్యాపీగా ఇప్పుడని కాదు, ఇంకొక 2-3 years అయినాక కూడా ఇది బెస్ట్ పెండెంట్ అని చెప్తాను. ఎందుకంటే చాలా అడ్వాన్స్ వర్షన్స్ వస్తాయేమో 2-3 years తర్వాత, బట్ అప్పుడు కూడా నేను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెండెంట్లో ఇది కూడా ఒకటని చెప్పేస్తాను. అప్పుడు నా దగ్గర స్టాక్ ఉన్నా చెప్పేస్తాను, లేకపోయినా ఇది బెస్ట్ కలెక్షన్ అని చెప్పేస్తాను. బికాస్ డీసెంట్గా ఉంటుంది, మీరు వేస్తే 1 gram లుక్ ఆ ఫీల్ రాదనమాట. సో ఇలా ట్రెడిషనల్గా ఉన్నదానికి ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ ఇచ్చేసరికి అసలు దాని లుక్ ఉంది కదా, సూపర్. జస్ట్ నియర్ బై బ్లూ షేడ్స్లో అలా వేసి చూడండి, ఆ అందం ఏంటి, ఆనందం ఏంటి అని మీకే అర్థమైపోతుంది. అండ్ ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్లో కూడా చేస్తాము, అది కూడా చూపించేస్తాను. దేనికి అదే బ్యూటిఫుల్ అండి. ఎందుకు ఇంతగానం చెప్తున్నాను అంటే ఇదిగో ఇంతకే ఇంతగానం చెప్తున్నాను అనమాట. మంచి గ్రీన్ స్టోన్లో, ఇన్ జనరల్గా చెప్పండి గ్రీన్ స్టోన్లో పెండెంట్స్ తక్కువ దొరకవా అంటే దొరుకుతాయి, నేను దాని గురించి మాట్లాడలేదు, దొరుకుతాయి. కానీ వెన్ కంపారిటివ్ అదర్ థింగ్ మీకు ఫుల్ గ్రీన్ స్టోన్లో పెండెంట్స్ చాలా తక్కువ దొరుకుతాయి, లిమిటెడ్గా దొరుకుతాయి డిజైన్స్. అందులో ఈ కాసు మాలలో ఇంత డీసెంట్ డిజైన్ విత్ డీసెంట్ ప్రైస్ అంటే మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, నచ్చినట్టు బుక్ చేసుకుంటే అలా వెళ్ళిపోవచ్చు అంతే. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. ఓకే, ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్లో కూడా ఉంది, దట్ ఈజ్ ఆఫ్ బేబీ పింక్. అది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. యా, యూ కెన్ సీ బేబీ పింక్ అండ్ లైట్ లెమన్ ఎల్లో, లైట్ వెరీ లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా ఫ్లోరల్ వర్క్లో ఈ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి నియర్ బై కొంచెం లెమన్ ఎల్లో ఆ షేడ్స్లో, ఫ్లోరల్స్లో ఉన్న షేడ్స్లో చెయ్యండి, సూపర్ ఉంటుంది. వేయండి, దాని మీదకి వేయండి, ఎంత బాగుంటుందో అసలు. అసలు ఈ కాంబినేషన్ ఎంత యూనిక్గా ఉందండి, అసలు ఈ కాంబినేషన్ ఎంత యూనిక్గా ఉంది, హౌ డీసెంట్ ఇట్ ఈస్.
అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి రూబీ వచ్చేసింది, బికాస్ బేస్ అంతా కూడా రూబీలో వచ్చేసింది కాబట్టి దీనికి ఇయర్ రింగ్ రూబీలో వచ్చేసింది. ప్రతిసారి నల్ల పూసలలో మేము వేయలేము అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. ఓకే, బేబీ పింక్ అండ్ లైట్ లెమన్ ఎల్లో షేడ్లో జస్ట్ అలా మిక్స్ అవుతూ వస్తుంది అనమాట ఇదంతా కూడా. 1250 is the price. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ మీకు ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18-20 ఇంచెస్ మధ్యలో ఉంటుందండి. సఫిషియెంట్గానే ఉంటుంది లెంత్, షార్ట్ లెంత్లో ఏం కాదు. 18 నుంచి 20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా ప్రెట్టిగా వచ్చేస్తాయి, పుష్ బ్యాక్లో వచ్చేస్తుంది. హ్యాపీగా వేసేసుకోవచ్చు. మంచి అసలు అన్ని ప్రొఫెషన్స్కి ఎంత బాగా సెట్ అవుతుందో, అన్ని కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్కి ఇది. అండ్ నెక్స్ట్ పర్పుల్లో ఇది ఇంకొక డీసెంట్ సెట్ అండి. సింపుల్ బీడ్స్ కలెక్షన్లోనే విక్టోరియన్లో మంచి క్లాసీ లుక్లో వచ్చిన పెండెంట్ అనమాట. జనరల్గానైతే ఈ షేప్ కొంచెం తక్కువ, ఒకవేళ ఈ షేప్ వచ్చినా కూడా ప్రైసింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ షేప్ అంటే నేను అనేది ఈ రౌండ్ షేప్ అని కాదు, ఎడ్జెస్కి ఇట్లా స్టార్ట్ అయిపోయి బీడ్స్ ఇక్కడ నుంచి రావడం అనమాట. మీరు చూడండి, రెగ్యులర్ షేప్స్ కంటే కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది. వేస్తే చాలా క్లాస్ లుక్లో వచ్చేస్తుంది అనమాట. అందుకని ఈ షేప్ కొంచెం రేర్ అని చెప్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ప్రెట్టిగా వచ్చేసాయి. స్టోన్ క్వాలిటీ బాగుంది, మొజనైట్ వచ్చేసింది. అంటే ఆ ఫినిషింగ్ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది, యా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఫినిషింగ్ అనేది. అర్థం కాని వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము, అర్థం చేసుకోండి అని అనడం తప్ప. ఇక్కడ నేను చెప్పేది కూడా అదే. బట్ దిస్ ఈజ్ అ వెరీ ప్రెట్టి కలెక్షన్. పర్పుల్ కాంబినేషన్లో ఒక అందమైన సెట్ కావాలి, సింపుల్ బీడ్స్ కలెక్షన్లో విత్ అ సింపుల్ బడ్జెట్లో అనుకుంటే ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పేస్తాను. 1150 ఇస్ ద ప్రైస్. ఓకే, ద నెక్స్ట్ ఈస్ this is one more beautiful collection. Okay, and the next is this one. ఇది పర్ల్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది. సింపుల్ బీడెడ్ మాల అనమాట. సెమీ ప్రీషియస్ రైస్ పల్స్ తో వచ్చేస్తాయి. డార్క్ వైలెట్ బీడ్ విత్ అన్ అక్షి బాల్, యూ కెన్ సీ హియర్. సైడ్ మాప్స్ ప్లేస్ లో ఇవి వచ్చేస్తాయి అనమాట. నక్షి బాల్ ప్లస్ పర్పుల్ బీడ్ అండ్ కిందంతా కూడా పర్ల్ మాల వచ్చేస్తుంది సెమీ ప్రీషియస్ లో. నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 to 5 లైన్స్ ఉంటాయి. సింపుల్ కలెక్షన్స్, క్యాజువల్ వేర్ కావాలి విత్ మంచి కాంబినేషన్ లో అంటే కనుక ఐ కెన్ రికమెండ్ యూ దిస్ వన్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 850. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద పర్ల్ అండ్ దిస్ ఈస్ పర్పుల్ అండ్ a నక్షి బాల్. ఓకే, 18 సుమారుగా 18 ఇంచెస్ ప్లస్ లోనే ఉంటుంది. ఆ లెంత్ లో ఉంటుంది, -18 అయితే కాదు, +18 లోనే ఉంటుంది. 850 ఇస్ ద ప్రైస్. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఇస్ వన్ లాంగ్ అండ్ హెవీ సెట్ అండి. కాకపోతే ఫినిషింగ్ నాకు ఎంత బాగా నచ్చేసిందంటే, దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా సెట్. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా సెట్. ఐ కెన్ సే దిస్ ఈస్ అ డాన్సింగ్ అనమాట. రాధాకృష్ణ డాన్సింగ్, రాధాకృష్ణ. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెటియెస్ట్ కలెక్షన్. ఇయర్ రింగ్స్ కూడా హైలైట్గా వచ్చేసాయి. యూ కెన్ సీ హియర్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, రూబీ స్టోన్ వచ్చేసింది, అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. డీసెంట్ గా ఉంటుంది. పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్, వెరీ 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 ప్రెటీ. మంచి లాంగ్ మాల. పైన మీరు ఏదైనా వేసినా వేయకపోయినా ఓన్లీ సింగిల్ లాంగ్ తో కూడా హైలైట్ వేయచ్చు. లేదు ఇంకా పైన ఏదైనా సింపుల్ సెట్ తో సెట్ చేసుకుంటామంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ మంచి గ్రాండ్ లుక్ లో ఉంది. అన్నిటికంటే మించి యూనిక్ గా ఉంది. అన్నిటికంటే మించి ఫినిషింగ్ బాగుంది. స్టోన్ క్వాలిటీ, నీట్నెస్, బ్యూటీ, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. హ్యాపీగా రికమెండ్ చేసేసుకోవచ్చు ఎవరికైనా.
ఓన్ వెడ్డింగ్స్కి కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇంత హెవీ సెట్ మీకు వచ్చే ప్రైస్ ఎంతో తెలుసా? 2950. Yeah, this is the best price for this grand and heavy set. 2950 is the price. Okay, and next I'll show you one more heavy grand set విక్టోరియన్ కేటగిరీలో. ఇంకొక గ్రాండ్ సెట్ కూడా నేను చూపించేస్తాను, అది కూడా హెవీగా ఉంటుంది, మంచి మంచి లాంగ్ లెంత్లో ఉంటుంది అనమాట. ఓకే, దిస్ వన్ కంప్లీట్గా టెంపుల్ జ్యువెలరీ అనమాట. రామ్ పరివార్ సెట్ విత్ విక్టోరియన్లో లాంగ్ మాల్ అనమాట. డీసెంట్గా అంటే డీసెంట్గా ఉంటుంది. కంప్లీట్లీ బ్లాక్ పాలిష్లో వచ్చేస్తుంది. అంటే విక్టోరియన్ కింద, నాట్ ఈవెన్ కంప్లీట్లీ బ్లాక్ పాలిష్ అని చెప్పడానికి కూడా లేదు. దిస్ ఇస్ అ విక్టోరియన్ పాలిషింగ్ కిందకి వచ్చేస్తుంది. డీటెయిలింగ్ అది అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ స్టోన్ ఫినిషింగ్ అండ్ ఆల్ దీస్ కుందన్ మోజనైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చాయి. యూ కెన్ సీ హియర్, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ప్యాటర్న్స్. పుష్ బ్యాక్ వచ్చేసింది, లైట్ వెయిట్ గానే ఉన్నాయి. అంటే ఇంత డీటెయిలింగ్ వర్క్ వచ్చినప్పుడు చాలా హెవీగా ఉంటాయి అనుకున్నాను, బట్ నో. ఓకే, అంటే మనము పెట్టుకునేలానే ఉంది, భయపడే ఓవర్ వెయిట్ లాగా లేదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ లెంత్ షుడ్ బి 26-28 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ స్టోన్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. దిస్ ఇస్ టోటల్లీ లాంగ్ సెట్. మీరు దేంతో అయినా పేరప్ చేసుకున్న బాగానే ఉంటుంది, సింగిల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద విక్టోరియన్లో లాంగ్ సెట్స్లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బాగుంటుంది, ఫినిషింగ్ అయినా, స్మూత్నెస్ అయినా, నీట్నెస్ అయినా, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. And the price for this is 4900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బిఫోర్ ఎండింగ్ ద వీడియో, ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ పీపుల్ ఆల్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ బ్లాక్ బీడ్స్కి ఒక మంచి టైటిల్ సజెస్ట్ చేయండి. మీరు పెట్టే టైటిలే నేను నెక్స్ట్ వీడియో బ్లాక్ బీడ్స్కి పెట్టేస్తాను. ఇది ఒక అందమైన గివ్ అవే గిఫ్ట్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. We'll meet you again in the next video. Thank you.